లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీలో సాగుతోంది పాలన కాదు వ్యాపారం అన్న సిపిఎం నేత మధు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 82% మంది అవునని 18% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకి అందుబాటులోకి వస్తున్నారు. నల్గొండ నుంచి మూడోసారి లోక్సభకి ఎన్నికైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ సోమ్ వీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభ మాజీ సభ్యులు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 25 మందిని సస్పెండ్ చేసిన తీరు అంతా చర్చనీయాంశంగా మారింది. మరి వీరు లోక్సభకి పదే ఆటంకం కలిగించుతున్న నేపథ్యంలో మరి ప్రజాధనం వృధా అవుతోందనేటువంటి ఒక విమర్శ ఒకవైపు, మరోవైపు ఆరోపణలు వచ్చినటువంటి మంత్రులపై చర్య తీసుకోరా అనే ప్రశ్న ఇంకోవైపు. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా 9 పార్టీలు పార్లమెంటుకి 5 రోజుల పాటు వెళ్లబోమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మరి 1989 తర్వాత ఇప్పుడే ఇంతమందిని సస్పెండ్ చేసినటువంటి సన్నివేశం జరిగింది. దీనిపై మరి మరోవైపు బీజేపీ భూబీల మీద వెనక్కి తగ్గింది. అలాగే మరి మంత్రుల విషయంలో కూడా ఏమైనా తగ్గుతుందా, ఏం జరుగుతుంది? దీనిపై ముందుగా సుఖేందర్ రెడ్డి గారు చెప్పండి, మీరంతా సస్పెండ్ అయ్యి ఏం చేస్తారు? పార్లమెంట్ నడిచి చర్చ జరగాలి, కానీ అట్లా సస్పెన్షన్ అయ్యి ఆందోళన చేస్తే అది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు మంచిదంటారు? సుఖేందర్ రెడ్డి గారు. కొమ్మినేని గారు, అక్కడున్న మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పార్లమెంటరీ సాంప్రదాయాల్లో, పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీలకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేక విషయాల్లో కావచ్చు, పార్లమెంట్లో ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం పార్లమెంట్ సభ్యులకు ఉన్నది. ఇది కొత్తే కాదు. ఇది గతంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించినటువంటి పాత్ర కూడా మనందరూ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, ప్రతిపక్షంలో ఒక తీరుగా ఉండడం అనేటువంటిది అనైతికమైనటువంటిది. మేము సుష్మా స్వరాజ్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, వసుంధరా రాజే గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే వ్యాపక కుంభకోణంలో జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు, ఆత్మహత్యల విషయంలో పార్లమెంట్లో లేవనెత్తాం. దీని మీద వాళ్ళను ఎవరైతే మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారో వాళ్ళను రాజీనామా చేయించండి, సమగ్రమైనటువంటి విచారణ చేయండి, తర్వాత పార్లమెంట్లో చర్చిద్దామనేటువంటి విషయాల్లో చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో మేమే కాదు చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా కోరినాయి. కానీ ప్రభుత్వం ఏకపక్షంగా మరి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము మా మంత్రులను రాజీనామా చేయించము, మేము అవినీతికి ఆస్కారమేమో, మేము తిననీయమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, మోడీ నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసినారో దానికి తిరోగమనంలోనే ఇవాళ ప్రయాణం చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా మా పాత్రను మేము నిర్వహించాం. మేము ఒక్కరమే కాదు, సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా వీళ్ళలోకి వచ్చినాయి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా హైకోర్టు విభజన విషయంలో వీళ్ళలోకి వచ్చినాయి. అయితే మమ్మల్ని సస్పెండ్ చేసే ముందు టీఆర్ఎస్ ఎంపీలనేమో బయటికి పిలుచుకుపోయినారు. అయ్యా మీ హైకోర్టు గురించి మాట్లాడతారు స్వరాజ్ గారు, సుష్మా స్వరాజ్ గారని వాళ్ళని బయటికి తీసుకుపోయి, రూఢి గారేమో స్వయంగా సిపిఎం వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు 5 నిమిషాలు మీ సీట్లలో నిలబడండి, కాంగ్రెస్ వాళ్ళని మేము సస్పెండ్ చేస్తామని చెప్పేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా అప్రజాస్వామికమైనటువంటిది. ఇవాళ కూడా ఎందుకంటే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట చెప్పారు, అయ్యా మా మంత్రుల మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు కదా అని. దానికి మల్లికార్జున్ ఖార్గే గారు మా నాయకుడు చెప్పినారు, అయ్యా గతంలో అశ్విని కుమార్ గారు లా మినిస్టర్గా ఉన్నప్పుడు సిబిఐ మీ డైరెక్టర్ను కలిసినారు అనేటువంటి విషయంలోనే మీరు గగ్గోలు పెట్టి పార్లమెంటును స్తంభింపజేసి 10 రోజులు 10 రోజులు నడవకుండా చేసినారు. అప్పుడు మేము రాజీనామా చేయించినాము. బన్సల్ రైల్వే మంత్రిగా డైరెక్ట్ ఆయన ప్రమేయం లేకుండా ఆయన మేనల్లుడు మీద వచ్చినటువంటి ఆరోపణలో కూడా ఆయన మీద ఎలాంటి కేసు లేకుండా ఆయనతో కూడా రాజీనామా చేయించింది యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చాలా ఉదాహరణలతో కూడిన విషయాలన్నీ కూడా పార్లమెంటు ముందు నిన్న ఉంచడం అనేది జరిగింది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం స్పష్టంగా లలిత్ మోడీ కేసులో సుష్మా స్వరాజ్ గారి పాత్ర, ఆమె డైరెక్ట్ నేనేం చెప్పలేదని చెప్పినా మొదలు ఆమె ఒప్పుకున్నటువంటిదే. తర్వాత ఆమె భర్త, ఆమె కుమారులు ఇద్దరు కూడా లలిత్ మోడీ గారికి గత 20-30 సంవత్సరాలుగా అడ్వకేట్లుగా ఉన్నారనేటువంటి విషయం ట్విట్టర్లో లలిత్ మోడీ గారే చెప్పారు. తర్వాత వసుంధరా రాజే గారు అఫిడవిట్ ఫైల్ చేసినారు ఆయనకు తరఫున. ఆమె స్వయంగా ఆయన భార్యను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించినటువంటి విషయం చెప్పారు. తర్వాత క్విడ్ ప్రోకోలో లలిత్ మోడీ గారి నుంచి డబ్బులు
ఆమె కొడుకు సంస్థలు ఆమె కూడా షేర్లకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యాపం కుంభకోణంలో 49 హత్యలు దాదాపుగా అధికారికంగా చెప్పినటువంటి ఇంకా 100 ఆత్మహత్యలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద కుంభకోణాలు, ఇంత పెద్ద స్కాములు జరిగి ఈ దేశం నుంచి పన్నులు ఎగవేసి నల్లధనంతో పరారైనటువంటి లలిత్ మోడీ గారికి సహకరించినటువంటి సుష్మా స్వరాజ్ గారిని రాజీనామా చేయించమంటే దానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండకపోవడం, వసుంధర రాజే గారి విషయం చెప్పాను, వాళ్ళది అదే సందర్భం. తర్వాత వ్యాపక కుంభకోణంలో మరి చౌహాన్ గారి పాత్ర, అక్కడ గవర్నర్ పాత్ర, నిజంగా నిష్కలంకంగా ఈ ప్రభుత్వాన్ని అవినీతికి వ్యతిరేకంగా నడపాలంటే కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి గవర్నరు డైరెక్ట్ గా అక్కడ ఉన్నారు రామ్ నరేష్ యాదవ్ గారు, వారిని ఇంతవరకు తొలగించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, ఆయన కొడుకు మీద ఆరోపణలు వచ్చినాయి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్ని జరిగిన గవర్నర్ను తొలగించరు, ముఖ్యమంత్రిని తొలగించరు, తర్వాత మొత్తం వీళ్ళందరినీ కూడా వెనకేసుకొచ్చేటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం చేస్తున్నది. దానికి నిరసగానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే, ఇది కొత్తది కాదు, నేను ఈసారి 3వ సస్పెండ్ అయినాను. మొదటగా 8 రోజులు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను అధికార పార్టీ సస్పెండ్ చేసింది. అప్పుడు కూడా ఇదే సుష్మా స్వరాజ్ గారు చెప్పినారు, మీ ట్రెజరీ బెంచీల్లో ఉన్నటువంటి ఎంపీలు సభకు ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు సస్పెండ్ చేయరన్నప్పుడు, అప్పుడు మా రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు మా అధికారంలో ఉన్న మా పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసింది. అదేవిధంగా 2వసారి మరి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు వచ్చినప్పుడు కూడా మరి అప్పుడు ఒక 2 రోజులు నన్ను భువనగిరి ఎంపీ గారిని సస్పెండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా ఉన్నటువంటి 14 మందినో 15 మందినో వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. కానీ ఇవాళ ఆ పరిస్థితులు ఇవాళ, అప్పుడు కూడా అధికార పార్టీ వాళ్ళని చేశారు, విపక్షాలను ఎప్పుడు చేయలేదు. పార్లమెంటు చరిత్రలో విపక్ష సభ్యుల మీద వేటు వేయడం అనేది చాలా అరుదైనటువంటిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు చాలా అప్రజాస్వామికమైనటువంటిది. ఇది వాళ్ళ దగ్గర జవాబు లేకనో లేకపోతే వాళ్ళ మంత్రులను వెనకేసుకొచ్చడానికి చేసేటువంటి ఈ కార్యక్రమం తప్ప ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి మన చెడ్డ పేరు తెచ్చేటువంటిది. కాబట్టి పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా నిలదీసేటువంటి హక్కున్నది, ప్రొటెక్ట్ చేసే హక్కున్నది, ఆ హక్కులను కాపాడాల్సిన బాధ్యత గౌరవ సభాపతి గారికి ఉన్నది. రైట్. కృష్ణారావు చెప్పండి, ఆయన చాలా సుదీర్ఘంగా మంచి వాదన చేశారు, మీరేమంటారు? ఒకటేంటంటే మొత్తం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఎవరి పాత్రలో వాళ్ళు పోషించే సందర్భంలో పార్లమెంటు కానీ ఇక్కడ అసెంబ్లీ కానీ శాసనమండలి కానీ అక్కడ రాజ్యసభ కానీ ఈ చట్టసభలు జరగాలి అంటే జరిపించుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రతిపక్షాల మీదే ఉంటుంది. ఎందుకంటే అధికార పక్షం అనేది వాళ్ళే చేశారు, వాళ్ళే చట్టాలు వాళ్ళే వ్యవహారాలు అన్ని పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ఇది ఒక తప్పనిసరి తంతు అయిపోయింది. కాబట్టి ప్రతి 6 నెలలకి విధిగా పార్లమెంటు, ప్రతి విధిగా అసెంబ్లీలో అవి సమావేశం అవ్వాలి. కాబట్టి అవి పెట్టిన ఏర్పాటు అది. సో అది ఉన్నప్పుడు ఏంటంటే అవతల ఒకటి అధికార పక్షం ఎలా ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడం వరకు ఇట్స్ ఓకే. బట్ దేర్ ఈజ్ సమ్ లిమిట్. ఒక లక్ష్మణ్ రేఖ అనేది పెట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు మీకు గుర్తుంటుంది, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99-2004 మధ్యలో ఒకదానికి ఒక పీక్ దాకా తీసుకెళ్లి అక్కడ వదిలేసేవారు. లేదు అంటే ఇక అలా పోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారు. ఇక సభలోనే ఉండే అవకాశం లేదు, సభలో సమస్య ప్రస్తావించే అవకాశాలు ఉండవు, ఇంకో సమస్య తీసుకోవడం. అంటే మనం ఎక్స్పోజ్ చేసి చూసారా ఇవాళ ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ప్రకారమే సుష్మా స్వరాజ్ గారు కమిటెడ్ ఇన్ ఇంప్రోపరేటీ. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. షీ షుడ్ హావ్ రిజైన్డ్ ఆన్ మోరల్ గ్రౌండ్స్. ఆవిడ సోనియా గాంధీ గారు అడిగారు కదా, షీ హాజ్ నో బిజినెస్ టు రికమెండ్ సమ్ లలిత్ మోడీది అది నువ్వు అలా చేయి ఇలా చేయి అని ట్విట్టర్లోనో ఏదో ఒకటి ఆవిడ చేయకుండా ఉండాల్సింది. ఆవిడ చేసింది కాబట్టి షీ షుడ్, ఆవిడంతా ఆవిడ రిజైన్ చేయాల్సింది. ఎందుకంటే మిగతా మీకు మీ వీసాకి నా పాస్పోర్ట్కి ఆవిడైనా చేసింది, వాడి ఒక్కడికే ఎందుకు చేసింది? బికాజ్ ఆవిడకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతనితో. అది తప్పు. అది కనీసం ప్రధానమంత్రి గారు ఇన్ని కబుర్లు చెప్పి నరేంద్ర మోడీ గారు మరి అన్ని విషయాలు మొత్తం భారతదేశం, ప్రపంచం, నాగాలాండ్లు, మణిపూర్లు అన్నీ మాట్లాడుతున్నవాడు. ఇది ఒక్కటే అసలు ఇంతవరకు నోరెత్తలేదు కదా దీని మీద. ఆయన చెప్పాలి కదా, ఆయన సోనియా గాంధీ గారు అదే అడిగారు కదా, మౌనవ్రతం పాటిస్తున్నాడు అనేది. ఇట్స్ కరెక్ట్. మన్ కీ బాత్ వేరును మౌనవ్రత్ ప్రధానమంత్రి అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అయితే
కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఎవరికి తెలియదు. అంటే ఆయన అంటున్నారు కదా, గుత్తా గారు ఒక మాట అన్నారు, మా అప్పుడు మేము అశ్విని కుమార్ లేకపోతే ఇంకొకళ్ళు అంతమంది రాజీనామా చేశారు, ఇక్కడ ఎందుకు చేయరండి. రాజీనామా చేశాక బీజేపీ ఎలా ఉంటుందంటే కసబూరి లేకపోతే ఏమన్నా యాకూబు ఏమనో ఈ ఊరి అన్ని ధనంజయ్ గారు ఊరి పిల్లి అన్ని ఒకటే కాదు కదా, కేసులే డిఫరెంట్ కేసెస్. ఇదే ఒకసారి మీరా కుమార్ గారి గురించి ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు 89లో ఏదో పొరపాటు రాశారేమో కానీ మరి తాజాగా 2013లో ఆవిడ సస్పెండ్ చేసిన సంగతి ఆయనే చెప్తున్నాడు. 5 రోజుల పాటు 374 సంఖ్యలు ఎలా ఉన్నా 12 మంది ఒకసారి 18 మంది చేయలేదని కాదు, 374A అనే నిబంధన బాలయ్య గారి టైంలో పట్టుకొచ్చారు. ఇది ఎందుకంటే ఈ పార్లమెంట్ నడిచే పద్ధతులు వేరు, అసెంబ్లీలు నడిచే పద్ధతి వేరు. మీరు పుస్తకాలు రాశారు కదా అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పనితీరు గురించి. అప్పుడు ఇలా ఉండేదా? మీరు పుస్తకాలు రాసి 78, 83 దాకా బ్రహ్మాండంగా నడిచింది కదా. ఏది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం అనేది లేనప్పుడు అయినా కూడా ఏదో సుందరయ్య గారు నుంచున్నాడనో లేదా సుఖేందర్ రెడ్డి గారు లాంటి పెద్ద మంది నుంచున్నాడనో అంటే ఏదో వినేవారు. చెన్నారెడ్డి లాంటి వాడు అది ఉండేది. 83 నుంచి మనకు వచ్చిన ఇక్కడ మోడల్ ఏంటి, దీనికి ఏపీ మోడల్ అని పేరు పెట్టారు కదా. మీరు అసలు కదిలితే ముందు సస్పెండ్, సెషన్ అంతా చేయడం, మార్షల్స్ రావడం, గౌరవమైన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ నిబంధనలు ఏం చెప్తున్నాయి, మార్షల్ అనేవాడు వచ్చి ముట్టుకుంటే అతను వెళ్ళిపోవాలి. అలా కాదు కదా, బలవంతంగా అది ఫోటోలు వ్యవహారం ఇదంతా మనం చూసాం. ఫోటోలు రాకుండా చూడడం కోసం మళ్ళీ స్పీకర్ గారు కొత్త ఆంక్షలు వెళ్తున్నాం. దాన్ని అప్రజాస్వామ్యం మనందరం ఇచ్చేయడం. ఏది ఒక అప్రజాస్వామిక చర్యని ఎందుకు చూపించడం లేదు మేము అనేది. అంటే ఫోటోల గురించి వెంకయ్య గారు మాట అన్నారు, ఎమర్జెన్సీలో మీడియా మీద ఆంక్షలు పెట్టడం చీకటి రోజు అన్నారు. ఇక్కడ కొన్ని చోట్ల మీడియా మీద ఆంక్షలు పెడితే ఆయన కూడా మాట్లాడారు. అది విశేషం. అదే కాదు, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇదే మీరా కుమార్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు. అప్పుడు నేను అడిగాను ఆవిడని, ఏంటి మేడం ఇంత కష్టం ఏంటి, మరి ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాలు బాగా ఇదైపోయాయి, మన ఏపీ మోడల్ ఉంది కదా, ఇలా అయితే సభ ఈజీగా జరిగిపోతుంది, సభ వాయిదా ప్రశ్నే ఉండదు, ఎవరు లేస్తే సస్పెండ్ చేయడం మీరు నడిపించేసుకోవచ్చు కదా తూతు మంత్రంగా అది ఇది అంటే, ఏపీ మోడల్ని మేము చేస్తే అమలు చేసే ప్రశ్నే లేదు, పార్లమెంట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ శాంటిటీ అది ఇదేని ఆవిడే చెప్పింది. బట్ ఇప్పుడు చూస్తుంటే నిన్న జరిగిన తీరు ఆయన సభలోనే ఉన్నాడు, సభ్యుడిగా ఉన్నాడు. వాళ్ళందరినీ అరే మరి మీరు అనవసరంగా మీరుంటే మీరు పోవాల్సి వస్తుంది, మీరు కొంచెం బయటకు వెళ్ళండి అది మరి ఇదే అప్పుడు. కానీ నేను కూడా చెప్పేదల్లా ఇక మీరు తెగేదాకా లాగాలంటే ఇప్పుడు మొండివాడు రాజు కన్నా బలవంతుడు అనేది అందరికీ తెలుసు. రాజే మొండివాడు అయ్యాడు, ఇక్కడ రాజే మొండివాడు అయ్యాడు. నేను తెచ్చే వాళ్ళు రాజీనామా చేసేది లేదు, వాళ్ళు చేయరు, మీ ఇష్టం వచ్చి. ఈ పార్లమెంట్ అనేది ఒక తూతూ మంత్రంగా కాకుండా ఇప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఎవరో వాకింగ్ లో చెప్తున్నారు జిఎస్టీ బిల్లు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కానీ దీనికి కానీ, అది ఏప్రిల్లోగా అవకపోతే ఇబ్బందిని వాళ్ళు ఎక్స్పోజ్ చేసి కొంతవరకు నడవనేమో అంటే రేపు పొద్దున్న అది కాదండి. ఇది భారతీయ జనతా పార్టీ నా బాగా గుర్తు 96లో 13 రోజుల పాటు పార్లమెంట్ని స్తంభింపజేసింది. అది అక్కడ చేసిన పొరపాటు. తర్వాత మిగతా ఆయన చెప్పినట్టు కొన్ని మంత్రులు ముందు వాళ్ళ మంత్రులు రాజీనామా చేస్తేనే, ఎందుకు సీతారాం యేచూరి గారు పెద్ద ఆర్టికల్ రాశాడు, దే షుడ్ రిజైన్ అండ్ దెన్ రిజైన్ ఫస్ట్ డిబేట్ నెక్స్ట్ అని వాజ్పేయి గారు చెప్పారు. ఏది మిగతా వ్యవహారాల్లో అటువంటిప్పుడు మరి ఆయననే వీళ్ళు అనుసరించాలి కదా. బీజేపీ లేదు మేము చెయ్యం అంటున్నారు. చేయనప్పుడు ప్రతిపక్షమే ఏదో చేయవలసిన ఇనఫ్ వరకు మనం చేసాం అని మొత్తం కొంత సభ మిగతా కార్యకలాపాలు వ్యవహారాలు సభ్యులకు సంబంధించిన ఇవన్నీ చెయ్యాలి. మరి అందులో ఈ పట్టు విడుపులు ఉండాలి. రైట్. చెప్పండి, ఏంటి వాజ్పేయి మాట కూడా వినరా అని వీరు అడుగుతున్నారు. సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినా కూడా మోడీ అందరం చాలా గొప్పగా ఊహించుకుంటే ఆయన కూడా ఇట్లా అయిపోయాడు ఏంటి? మోడీ గారు ఎప్పుడు నిజాయితీగానే వ్యవహరించడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకంజ వేసే ప్రసక్తి లేదు. కొన్ని పొరపాట్లు మా ప్రభుత్వంలో కూడా జరుగుతున్నటువంటి తీరుతలన్నీ ఈవేళ సభ ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల కుంభకోణాలు చేసి ప్రజాస్వామ్యంలో ఇప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు దేశ రాజకీయాల్లో వాళ్ళు ఉండడానికి ఎంత మేరకు అవకాశం ఉందో పెద్దలు ఆలోచించాలి. ఎక్కడ పంపిస్తారు? ఎక్కడ నేను పంపించిన వాళ్ళు పెద్దలను ఆలోచించమంటున్నా, వారిని ఆలోచించమంటున్నా. ఆయన ఎంతో చక్కగా మాట్లాడారు. సుష్మా స్వరాజ్ పాస్పోర్ట్కి రికమెండ్ చేసింది. ఇది ఓపెన్ సీక్రెట్. ఎప్పుడు ఏ విధంగా పార్టీలో దాంట్లో స్పందించాలో ఆ విధంగా తప్పకుండా పార్టీ స్పందిస్తుంది. అది నరేంద్ర మోడీ గారు చెప్పి చేసేటువంటి అవకాశాలు ఉండవు.
పార్టీ ఎవరిని అవినీతి పనులు ఓన్ చేసుకునే ప్రసక్తి లేదు. నేను చెప్తున్నా, చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా ఎప్పుడూ స్పందించేటువంటి పరిస్థితి కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తే, ఈవేళ కాంగ్రెస్ పార్టీ చర్చ చేస్తే, కాంగ్రెస్ పార్టీ దేశంలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వ్యాపం కుంభకోణం దిగ్విజయ్ సింగ్ యొక్క ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమైంది. దాన్ని ఈవేళ సిబిఐకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దాన్ని తదేకంగా ఇంకా కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చేసిన కుంభకోణాలు కానీ అసలు బయట పెడితే ప్రజలందరూ కూడా విన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటో తెలిసింది. ఏ చిన్న విషయం జరిగినా దాన్ని ఒక పెద్ద గూగుల్ మ్యాప్లో పెట్టాలనేది కాంగ్రెస్ యొక్క ప్రయత్నం. ఏ చిన్న విషయం తెలిసినా అభివృద్ధిని ఆటంకపరచాలి, దేశం అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఆటంకపరచాలన్నటువంటి కృతనిశ్చయంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ యొక్క విషయాల మీద తీవ్రంగా ఆవేదన ఆందోళన చెందడానికి బీజేపీ సిద్ధంగా లేదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ కుంభకోణాలతో పోలిస్తే మా కుంభకోణాలు ఎంత అన్నట్టుగా ఉంది కదా. ఎంత అనేది నేను చెప్పను. మేము ₹1,00,000 మా యొక్క కేంద్ర ఆ రోజు ఉన్నటువంటి అధ్యక్షుడిని బయటికి పంపించారు. చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తారు. సమయం వస్తుంది, దేనికైనా సమయం ఉంటది. అంటే వెంటనే ఎందుకు చేయలేదు? తప్పు చేశారనేది వాస్తవం. వాస్తవం అయితే మరి భరించడం అనేది పెద్ద నేరం కదా. భరించడం అనే ప్రసక్తి ఉండదు. మరి భరిస్తున్నారు కదా. మేము రాజీనామా అంటే మీ ఆర్గ్యుమెంట్ లో కొంచెం హేతుబద్ధత లోపిస్తా ఉంది. మీకు అనిపించవచ్చు హేతుబద్ధత, మీరు ఒప్పుకున్నారు కాబట్టి, నేరం జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి డెఫినెట్ గా నేరాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోవడానికి వెనకంజ వేయవలసి. పార్టీ అగ్రనేతల్లో కూడా ఇది అభిప్రాయం అనుకుంటాయి. చెప్పారు మీకున్న సంబంధాలు రీత్యా. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకోదు. ఒక డెఫినెట్ గా అది ప్రధానమంత్రి చెప్పడం లేదంటే చెప్పేవాడు చెప్తారు. అవసరమైనప్పుడు దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది. అదేంటి చర్య అంటే ఎట్లా ఎప్పుడు ఉంటుంది? అంటే ఇంతమంది సస్పెండ్ చేయడం చర్య తీసుకుంటే అయిపోయే. పార్టీ నిజాయితీగా నిలబడింది. పార్టీ యొక్క వైఖరి పార్లమెంట్ లో కానీ ఎక్కడ కానీ నా దృష్టిలో వాళ్ళు చెప్పడానికి అర్హత లేనటువంటి మనుషులండి. వాళ్ళు కూడా మీకు మళ్ళీ ఎంపీలకి ఎలక్ట్ అయ్యారు కదా. అవ్వచ్చండి, అవ్వచ్చు. అయినంత మాత్రాన వాళ్ళ చరిత్ర మర్చిపోతామా, వాళ్ళు చేసినటువంటి పనులు మర్చిపోతామా? సిబిఐని లోపరుచుకుని ఇవాళ దేశంలో ఎంతకాలం పరిపాలన చేసిన విషయాలు మర్చిపోతామా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? వాళ్ళకేంటంటే ఆత్మాభిమానం లేదు కాబట్టి ఏదైనా కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా కూడా చేయడానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బాగా 60 సంవత్సరాల నుంచి తిని బలిసిపోయి ఉన్నారు వాళ్ళు. ఏది మాట్లాడినా కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళు మాట్లాడు. ఎంత అద్భుతంగా మాట్లాడారు చూడండి. ఆయన ఏదో పాస్పోర్ట్కి ఇచ్చారు కాబట్టి అది తప్పే, పాస్పోర్ట్ రికమెండ్ చేసింది ఆయన సంబంధాలు తప్పు. అది ఎన్ని వేల కోట్లు ఉంటాయో అది ఆయన ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. ఈ పాస్పోర్ట్ ఇచ్చిన దాంట్లో 1,00,000 కోట్లు ఉంటాయా వాళ్ళు తినేసిన దాంట్లో అనేది పెద్దలంటే తప్పే, చిన్నదైనా పెద్దదైనా తప్పే. కానీ చక్కగా చెప్పేటువంటి విధానాన్ని కానీ ఆలోచించే అదొకటి ముగ్ధపడిపోయి మోర్చపడిపోయి పడిపోయేటువంటి పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాస్తులు, వాళ్ళకి అనుభవం, భారీ అనేటువంటి అనుభవం ఉంది. మాకేం అనుభవం ఉంది? ఏదో గతంలో 7 సంవత్సరాలు ఇప్పుడు చేతనం ప్రారంభించాం, అక్షరాభ్యాసంలో ఉన్నాం. వాళ్ళు చక్కగా పునాది వేసుకున్నటువంటి మనుషులు కంటే అద్భుతంగా మాట్లాడతారు. ఇలాంటి విషయాలకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెరవదు. రైట్, రాంబాబు గారు మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే అక్షరాభ్యాసం అన్నారు, అక్షరాభ్యాసంలోనే చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా ధీటుగా అవినీతి చేయటంలో దిట్టలు అనేటువంటి పేరు వస్తుంది. అది మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. సంవత్సరం పాటు, ఈ మధ్యకాలంలోనే సంవత్సరం పాటు పూర్తి చేసుకున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమిటి? మోడీ ప్రభుత్వం ఏమి ఈ దేశంలో చేసిందంటే అన్నిటికన్నా మించి మచ్చలేనటువంటి ప్రభుత్వంగా, అవినీతి లేనటువంటి ప్రభుత్వంగా మాది ఉన్నదని సగర్వంగా చెప్పుకుంటున్నాము అన్న మరుక్షణమే ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారు ఏమన్నారంటే భారతీయ జనతా పార్టీ కానీ లేదా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ వారికి అర్హత లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అర్హత లేదు. వాట్ ఈస్ దిస్? ఈ వాదన సరైనది కాదు. దయచేసి తెలుగుదేశం వాదిస్తుందంటే అది పక్కన పెడదాం. భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీ. వాజ్పేయి లాంటి నాయకులు, స్టేట్స్మెన్స్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మోడీ గారు కూడా వాజ్పేయి లాగా స్టేట్స్మెన్స్గా వ్యవహరిస్తారని, చాలా నీతిగా నిజాయితీగా ఉంటారని మేము నమ్మకపోయినా ప్రజలు నమ్మారు. ప్రజలు నమ్మి మీకు అత్యధికమైనటువంటి శాతంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఏం పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏది వ్యక్తిస్వామ్యంగా నడిచిందో, అడ్డగోలుగా నడిచిందో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అడ్డగోలుగా వ్యక్తిస్వామ్యంగా నడిచేటటువంటి రాజకీయ పార్టీయే. కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన ఆరోపణలు వచ్చాయో అంతకు తగ్గట్టు ఆరోపణలే వస్తున్నటువంటి రాజకీయ పార్టీతో మరొకటి కాదు. శాసనసభలో ఏ విధంగా జరుగుతుందో ఇందాక కృష్ణారావు గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏ విధంగా ఉన్నదో గుజరాత్ మోడల్ అని వాళ్ళు అన్నారు. అదే గుజరాత్ మోడల్ కానీ ఆంధ్రప్రదేశ్ మోడల్ కానీ ఏం భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో
జనరల్గా ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరు భారతదేశ ప్రజలు. కానీ పార్లమెంట్కి ఒక పవిత్రత ఉంది. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంట్లో ఏం జరుగుతుందో గమనించేటటువంటి ఒక లేయర్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలకు తగ్గట్టుగా భారత ప్రజాస్వామ్యం కూడా జరగాలని కోరుకుంటారు. కానీ అదే భారత పార్లమెంట్లో కూడా చిన్న చిన్న విషయాల కోసం సస్పెండ్ చేసేటటువంటి పరిస్థితి. దాకా వారన్న ఒక స్టాచ్యులేషన్ పాయింట్కి వచ్చిన తర్వాత వెనక్కి తగ్గాలని, అది ప్రతిపక్షాలు నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. కానీ వచ్చినటువంటి ఆరోపణల మీద కనీసమైనటువంటి ధర్మంగా కనీసం ప్రధానమంత్రి మాట్లాడగా సస్పెండ్ చేస్తారా లేదా, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఆయన మాట్లాడారు, ఈజ్ ఎ టీమ్ లీడర్. తన మంత్రివర్గంలో ఉన్నటువంటి దేశానికి లీడర్ నేను దేశానికి లీడరు. కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ మీద ఒక రకమైనటువంటి ఆరోపణలు వస్తే దానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలే కాకుండా న్యూట్రల్ పీపుల్ కూడా నమ్ముతా ఉన్నటువంటి బీజేపీ వారు కూడా ఒప్పుకున్నారు. నువ్వు మాట్లాడినంటే నేను మాట్లాడను, దేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల మీద మాట్లాడతా, దేశంలో నుంచి ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తం వెళ్ళి పెద్ద పెద్దగా బ్రహ్మాండంగా భారతదేశం గురించి చెప్తా. కానీ నా మంత్రివర్గంలో వచ్చినటువంటి ఆరోపణల గురించి మాత్రం నేను మాట్లాడాలంటే కాంగ్రెస్ అవినీతి గురించి కెనడాలో కూడా మాట్లాడతాను. అసలు ఇక్కడ మాట్లాడను, కెనడా వెళ్తారు, అమెరికా వెళ్తారు, అన్ని దేశాలకు వెళ్ళి అసలు భారతదేశ గొప్పతనాన్ని, కాంగ్రెస్ యొక్క అనైతికతని వివరంగా చెప్పేటటువంటి ప్రధానమంత్రి గారు తన మీద వస్తున్నటువంటి తన మంత్రి, నేను తన మీద అంటే తన మంత్రివర్గం మీద వస్తుందంటే తన మీద వస్తున్నట్టే. కాబట్టి నేను నోరు విప్పను. పార్లమెంట్ లో ఎంతమంది గొడవ చేసినా వాళ్ళని సస్పెండ్ చేపిస్తాము తప్ప మేము దానికి సమాధానం చెప్పం అనేది చాలా దారుణమైనది. భారతీయ జనతా పార్టీ మీద భారత ప్రజలు పెట్టుకున్న విశ్వాసాలు మసకబారిపోతున్నాయి. చాలా ప్రమాదకరమైన తీరుకు మీరు తీసుకువెళ్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వాజ్పేయి లాంటి స్టేట్స్మెన్స్ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలో ఆయన బ్రతికుండంగానే మీరు మంట కలిపేస్తున్నారు. ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం మాత్రం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పక తప్ప. చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంబటి రాంబాబు గారు చెప్పినా కూడా, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్పినా, ఇందులో అవినీతులు వ్యవహారము, ఏదో వ్యాపారం చేయడం, దాంట్లో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, దాంట్లో ఇంత డబ్బులు తీసుకోవడం, కిడ్ ప్రోకోలు అలాంటివి లేవు ఇందులో. మళ్ళీ అది కూడా చెప్పాలి, ఇట్స్ ఇంప్రోపరైటీ యాజ్ ఎ మినిస్టర్ అని తప్ప అనైతికత. లలిత్ మోడీ అన్నతను కోట్ల కుంభకోణం చేశాడు. కుంభకోణం చేసిందంటే ఆవిడ సుష్మా స్వరాజ్ అతను కలిసి చేసింది కాదు కదా. కుంభకోణం అనేది ఎస్టాబ్లిష్ అయింది. అతను నేరస్తుడు. అతను ఇండియా చట్టాల ప్రకారం కరుడు కట్టి నేరస్తుడు. ఫెరా వైలేషన్స్ ఉన్నాయి. 700 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కుంభకం ఐపీఎల్ కి సంబంధించింది ఏదో ఉంది. దానికి సుష్మా స్వరాజ్ చేసింది కాదు. అది సుష్మా స్వరాజ్ ఏంటంటే ఆవిడకి తెలుసు కాబట్టి హెల్ప్ చేసింది. అశ్విని కుమార్ ఇంటికి సిబిఐ డైరెక్టర్ వెళ్తేనే పెద్ద వివాదం. అదేనది, అది అశ్విని కుమార్ ఇంప్రోపరైటీ. కుమార్ బన్సాల్ డిఫరెంట్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఇంత చర్చించాం కదా, చర్చించిన తర్వాత కదా మీరు మోడరేట్ గా స్పీకర్ స్థానంలో కూర్చుని మీరు ఏదో చెప్తారు కదా. ఇదే విధంగా ముందు అసలు చర్చ జరగాలి కదా. చర్చ జరగకుండా మీరు ముందు నథింగ్. నిన్న పొద్దున్నే 11ంటికి ఏమైంది, ఆనంద్ శర్మ రాజ్యసభలో నో చర్చ హోనా అన్నాడు. వెంటనే అరుణ్ జైట్లీ లేచి ఓకే ఎస్ వీఆర్ రెడీ. సుష్మా స్వరాజ్ వెంటనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా, ఎస్ నేను ఏమీ చేయలేదు. సో అప్పుడు ఏంటి, చర్చ జరిగిన తర్వాత టు ప్రూవ్ దట్ ఎస్ షీ ఈజ్ గిల్టీ అని లెట్ కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ ఇది గిల్టీ. ఇలాగా చర్చ జరగనేమో కదా. అది అంటే మేము మామూలు రాజీనామా చేయించారు కదా, మీరెందుకు చేయరండి అంటే సుష్మా స్వరాజ్ గారు నేరస్తురాలని, ఆమె మీద నేరం నిరూపణైందని ఎవరంటలా. నేరాలు మోపబడ్డాయి, కొద్దిగా రీజనబుల్ గా ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఒకటే అంశం ఏంటంటే, ఇక్కడ ప్రధానమంత్రి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? ప్రధానమంత్రి నోరు విప్పి మాట్లాడితే డైల్యూట్ అన్న అవుతుంది, సీరియస్ అన్న అవుతుంది. ఒక్క నిమిషం గుత్తా గారు మాట్లాడుతుంది కానీ దినేష్ గారు విజయవాడ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. దినేష్ గారు నమస్కారం, మాట్లాడండి. దినేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. పేరు గొప్ప ఊరు గొప్పని ఒక సామెత ఉందండి. నరేంద్ర మోడీ గారి పద్ధతి చూస్తుంటే అలాగే ఉంది. ఎందుకు అంత కోపం ఎందుకు భారతదేశం సార్, అంత కోపం ఎందుకు వచ్చిందంట చెప్తున్నాను సార్, దాని కంటిన్యూషన్ చెప్తున్నాను. భారతదేశం గురించి ప్రపంచ దేశాల్లో విదేశీ పర్యటన చేస్తా కించపరిచే విధంగా, ఇంతకు ముందు జరిగిన పాలన గురించి, ప్రభుత్వాల గురించి కించపరిచే విధంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్కి ఏమి సమాధానం చెప్తారు? సుష్మా స్వరాజ్ గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోవచ్చు, ఆవిడ సంతకం పెట్టచ్చు. ఒక ఆర్థిక నేరగాడికి ఆ సర్టిఫై చేస్తే ఆవిడ సంతకం పెడితే దేశద్రోహం కింద వస్తుంది. నెక్స్ట్ ఈ మన లలిత్ మోడీకి సుష్మా స్వరాజ్ భర్త, కుమార్తె ఇద్దరు లాయర్లు. అవును, చాలా పెద్ద ఎత్తున వీళ్ళకి అతని సైడ్ నుంచి డబ్బు వచ్చిందని చెప్పి ఇంకో ఆరోపణ వచ్చింది. సార్ ఇప్పుడు
బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పవచ్చు, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. నరేంద్ర మోడీ గారు కరెక్ట్ మాట్లాడకుండా కూర్చున్నారంటే జరిగిన అవినీతి జరిగిందా లేదా అనేది తర్వాత ఇస్తారు. కనీసం మీరు విచారణ చేయిస్తాము అని ఒక మాట చెప్తే చాలా బాగుంటుంది. విచారణ చేయించరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటారు, దేశ ప్రజలకి సంబంధం లేదంటారు. ఇది ఎట్లా సాధ్యపడుతుందండి? ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే నరేంద్ర మోడీ గారి నియంతృత్వ దూరంలో ఉన్నారా? రైట్, బాగా మాట్లాడారు దినేష్ గారు. సుఖేంద్ర రెడ్డి గారు చెప్పండి, అసలు మీకు అర్హత లేదంటున్నారు వీర్రాజు గారు, మీరేం సమాధానం చెప్తారు? మీరా మాట్లాడేదని అనుకున్నారా? ఇంతకుముందు దినేష్ గారు చెప్పేదాన్ని నేను ఏకీభవిస్తున్నాను. నేను అదే చెప్పదామని చెప్పాను. ఎందుకంటే ఆమె ఒక సుష్మా స్వరాజ్ గారు కేవలం ఆయనకు పాస్పోర్ట్ రికమెండేషనే కాదు, వారే ఒప్పుకున్నారు గత 20 సంవత్సరాల నుంచి ఆమె భర్త కూతురు ఇద్దరు కూడా లలిత్ మోదీ గారికి అడ్వకేట్స్ అని. తర్వాత ఐపీఎల్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి భారీ ఎత్తున కుంభకోణం 1000 కోట్ల పైన, దాదాపు 1600-1700 కోట్లు ఇతను పోగేసుకొని పారిపోయినాడు అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి ఈ ఐపీఎల్ కుంభకోణానికి దీంట్లో చాలా మంది డబ్బులు ఉన్నాయా లేవా అంటే మరి ఆ వకీలు దేని కొరకు ఆయన పెట్టుకున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కాకుండా దీంట్లో వసుంధరా రాజే గారి పాత్ర కూడా, ఎందుకంటే రాజస్థాన్ క్రికెట్కు ఆయనను చైర్మన్ చేసింది, తర్వాత ఆయన డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్, ఎన్నో ఆర్టికల్స్ వచ్చినాయి. ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించినాడు ఆ పీరియడ్ లో అని. తర్వాత ఆ క్విడ్ ప్రోకోలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, వసుంధరా రాజే గారికి ఒక న్యాయం ఉంటుందా? నిన్న సుజనా చౌదరి గారు చెప్పారు, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడం న్యాయమే అని. అసలు సుజనా చౌదరి లాంటి పన్ను ఎగవేతదారులను, ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తులను మరి మోడీ గారి మంత్రివర్గంలో మంత్రులుగా పెట్టుకోవడం అంటే అవినీతిని ప్రోత్సహించినట్టే కదా. ఇప్పుడు మొన్న కూడా ఏపీ గవర్నమెంట్ లో, ఏపీ హైకోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. అయ్యా 100 కోట్లైనా మాకు ఎగ్గొట్టినాడు, ఎంత డబ్బులు చెల్లించేదానికి ఆర్డర్లు ఇవ్వమని. మరి వాళ్ళు కూడా మాట్లాడితే ఈ దేశం ఎటుపోతున్నది ఏంటి అనేటువంటి విషయం కూడా. కాంగ్రెస్ అంటే అవినీతి చేసిందని మీరు ఈజీగా ఆరోపణలు చేయొచ్చు, కానీ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని నేను తిననివ్వనని చెప్పినటువంటి మోడీ గారి ప్రభుత్వంలో మంత్రులుగా పెట్టుకుంటే దానికి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. వీర్రాజు గారు సమాధానం. కాబట్టి వీర్రాజు గారి యొక్క వారి నిజాయితీ నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మోడీ గారు తప్పనిసరిగా మన సుష్మా స్వరాజ్ గారు తప్పు చేసినారనేటువంటి ఏదైతే వారు చెప్పినారో వారు నిజాయితీగా వారు ఒప్పుకున్నందుకు వారికి అభినందనలు. కానీ సభలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో దీని మీద నైతికంగా వాళ్ళు బాధ్యత వహించాలా? మోడీ గారు మౌనం, మా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు ఎప్పుడైనా మౌనంగా రోజు మన్ కీ బాత్ అని, లేకపోతే రోజు విదేశాల్లో చెప్పి రోజు బ్రహ్మాండంగా ఉపన్యాసాలు ఇచ్చే మోడీ గారి నోరికి ఏమైందో అర్థమవుతలేదు, వారెందుకు మౌన దీక్ష పడ్డారో అర్థమైతలేదు, స్పందించడం లేదు అర్థమైతలేదు, పార్లమెంట్కి రావట్లేదు అర్థమైతలేదు. కాబట్టి పార్లమెంట్కి వచ్చి ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఇచ్చి మా వాళ్ళు చేసినందుకు తప్పు అని ఒప్పుకోనో లేకపోతే వాళ్ళ మీద ఒక చర్యలు తీసుకుంటే నైతికంగా రాజీనామా చేపిస్తే ఈ స్టేట్మెంట్ ఉండదు, సజావుగా నడుస్తుంది. మోడీ గారు డిస్కషన్ చేస్తారు. మోడీ గారు ఏ సందర్భంలో కార్యక్రమాలు ఏ విధంగా స్పందించాలో వారికి స్పష్టమైనటువంటి ఆలోచన పరుడైన దాని గురించి మీరు పెద్దగా ఆందోళన ఆవేదన చెందకండి. మోడీ ఆందోళన చెందినట్లయితే వెంటనే సమాధానం చెప్పేవాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం మాట్లాడినట్లుగా సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏ సమాధానం చెప్పాలో ఆయనకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. మనం కంగారు పడతాం ఎందుకు చేయలేదు అని. ఆయనకి తెలుసు ఒక భారతదేశం యొక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇప్పుడు నాయకుడు అయినా మాట్లాడతాడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాడు. కెనడా వెళ్ళి మాట్లాడతారు, ఆస్ట్రేలియాలో మాట్లాడతారు. కొన్ని లక్షల కోట్ల టన్నులతో వాళ్ళ చేసినటువంటి ఆరోపణల గురించి ఏదో మేము భయపడిపోయినట్లుగా భయపడం అట్లా భయపడం. సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం. ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని మేము క్షమించేటువంటి ప్రసక్తి ఉండదు. ఆవిడ వేళ నిన్న పార్లమెంట్ లో మాట్లాడితే ఎందుకు మీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినెవరు అంటే ఇంక మీరు ఎవరిని మాట్లాడినవుడా?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ మంత్రి మీద ఆరోపణ వచ్చింది, ఆవిడ మాట్లాడడానికి వెయిటింది, ఎవరు వినరా మా ప్రధానమంత్రి ఎందుకు అంటారు? ఆవిడ మీద ఆరోపణ వచ్చింది, ఆవిడ మాట్లాడడానికి పార్లమెంట్ లో ప్రయత్నం చేసింది, మీరు ఎందుకు మాట్లాడినెవరు? ఏ విధంగా అలాగే ఉండదు సార్. అపోజిషన్ ఇది కాదు. ఈ దేశంలో వాజ్పేయి గారే చెప్పారు కదా, చెప్పేది చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. మీకు చాలా గుర్తొస్తాయిలండి, రాంబాబు గారికి చాలా గుర్తొస్తాయి. సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు, సమయంలో ఎప్పుడు నిర్ణయిస్తారు మాట్లాడతాం. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం బాబు, ఆ కాంగ్రెస్ పార్టీలో ట్రైనింగ్ అయినట్లు మాట్లాడకండి. సిద్ధాంతం అంటే దానికి సిద్ధాంతం ఎవరో ఉరి తీసినోడు గురించి ఎవరో దేశంలో 280 మందిని ఉరి తీస్తే అది తప్పంటే ఓవైసీతో సంబంధాలు పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మాట్లాడతారు. మీరు అన్నింటికీ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో ఒక డైలాగ్ చెప్పేది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఏ కీలకమైన అంశంలో మాట్లాడుకోకుండా తప్పుకోవాలి అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం. అంటే ఇది సరైన సమయం కాదు, ఇది సరైన సమయం కాదు, మాకు కావాల్సి వచ్చినప్పుడు మేము మాట్లాడతామని. అలాగే మోడీ గారు ఆవిడ మాట్లాడుతుంటే పార్లమెంట్ మోడీ ఆవిడ మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ లాగానే మా రాజకీయాలు కూడా దిగజారిపోయి మేము మాట్లాడుతాం ఒప్పుకోండి. పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లాగా మేము కూడా దిగజారిపోయి రాజకీయాల కోసం వ్యక్తులు రక్షించడం, సమాజం కోసం భారతీయ జనతా పార్టీ, వ్యవస్థ కోసం పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ మీరు కూడా అదే పద్ధతుల్లో బుకాయించే సెక్షన్ కి భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం లాగానే మేము కూడా బుకాయిస్తాం, తెలుగుదేశం లాగానే మేము కూడా సస్పెండ్ చేస్తాం, తెలుగుదేశం లాగానే అపోజిషన్ లేకుండా సభ నడుపుకుంటాం, తెలుగుదేశం లాగానే మేము అపవాదులు వేస్తూ ఉంటాం. మీకు అర్హత లేదు, జగన్ గారికి అర్హత లేదు, అలా కాంగ్రెస్ అర్హత లేదు. అర్హత ఏంటంటే మీరు అర్హత నిర్ణయించేది మీరెవరు అంటున్నా. ఒక అపోజిషన్ లీడర్గా లేదా ఒక అపోజిషన్ పార్టీగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇందాక ఎవరో ఒక ఆయన చెప్పారు, మహేష్ గారు ఎవరో, ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల గొంతు అది. ఆ ప్రజల గొంతుకు సమాధానం చెప్పుకోకుండా సరైన నిర్ణయం మాట్లాడతాం, మోడీ గారు సరైన సమయంలో మాట్లాడతారు. నేను ఒక మాట చెప్తున్నా, ఇవాళ ప్రధానమైన అంశం ఒకటే, ఒకటి ఉందండి, మీరు మోడీ గారు మాట్లాడుకోకుండా ఎప్పుడు ఎవరు చూడాల, అలాగే మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతున్నట్టు ఎవరు చూడలేదు. వీరిద్దరికి ఆ సింబల్ ఉంది. అలాంటి మోడీ గారు ప్రతి విషయం మీద స్పందించేటటువంటి మోడీ గారు తన మంత్రివర్గ సభ్యుల మీద ఆరోపణ వస్తే మాట్లాడుకోకుండా కిమ్మని కూర్చోవడంలో ఉన్న అంతర్ధానం ఏమిటి? దీని వెనకే నేరాన్ని అంగీకరిస్తున్నటువంటి భావన కలుగుతా ఉన్నది. అదేమిటి 25 మంది సస్పెండ్ చేస్తా, సస్పెండ్ చేసినా చేయకపోయినా అపోజిషన్ పార్టీలో ఒక నిర్ణయాలు తీసుకుని సభ నడుపుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉండొచ్చు. కానీ మీ బాధ్యతను మీరు విస్మరిస్తున్నారు. మోడీ గారు తన స్థాయిలో తాను స్పందించడం లేదు. దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. రైట్, ఓకే. సుఖేంద్ర రెడ్డి గారు కంప్లీట్ చేస్తారా, లేకపోతే ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాం. ఏపీలో సాగుతోంది పాలన కాదు వ్యాపారం అన్న సిపిఎం నేత మధు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 93% మంది అవునని, 7% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.